ఇప్పుడే సితారా గ్రాండ్ అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. దాని పేరు విని చాలా గ్రాండ్గా ఉంటుంది, అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని చాలామంది చెప్పారు. ఓకే, అది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దామని వచ్చాం. తీరా వచ్చిందా చూస్తే అంబియన్స్ బాగుంది, వెల్ అండ్ గుడ్. ఓకే చెప్పారు, అంబియన్స్ ఇస్ రియలీ గుడ్. లోపల చూస్తే కూడా లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఓకే, మేము ఆర్డర్ ఇచ్చేసిన థింగ్స్ ఏంటంటే 2 థాలీ చెప్పాము, సౌత్ ఇండియన్ వెజ్ థాలీ చెప్పాము, అలాగే ఒక పెప్పర్ పనీర్ చెప్పాము. సో తిన్నాక నా కపుల్ ఆఫ్ థింగ్స్ని అబ్జర్వ్ చేసిన ఏంటంటే వాళ్ళ కస్టమర్ సర్వీస్ పట్ల కేర్ లేదండి. వీడియో రివ్యూస్ చూసి అయితే ఇట్లా యాంటీక్ ఐటమ్స్, ఇట్లా హ్యాండ్ వాష్ అది అండ్ వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారని చూసాం. అది చూసి ఓకే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చాం. తీరా చూస్తే ఏంటంటే కొంతమందికి హ్యాండ్ వాష్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అండ్ వెల్కమ్ డ్రింక్ అయితే చెప్పక్కర్లేదు, మాది ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయేటప్పటికి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారా లేదా అని అడిగి అప్పుడు ఇచ్చారు కన్నీళ్ళతో రావడానికి. మరి ఏం కస్టమర్ సర్వీస్ అనాలో తెలియట్లేదు మాకైతే. పోనీ జనాలు ఎక్కువ మంది వచ్చేసారా అంటే అంత ఎక్కువ మంది లేరు. ఫుడ్ గురించి చెప్పినట్టయితే అవుట్ ఆఫ్ 5 నేనైతే 2.5 కంటే ఎక్కువ ఇవ్వలేనండి. వెజ్ థాలీలో ఐటమ్స్ సరిగ్గా ఏం లేవు, ఒక స్వీట్ బాగాలేదు, ఒక కర్రీ సరిగ్గా లేదు, ఫ్లేవర్స్ అసలు ఏమీ తెలియట్లేదు. ఓకే ఇది తెలుగు స్టైల్ ఆఫ్ ఫుడ్, ఆంధ్ర టైప్ ఆఫ్ ఫుడ్ అని తెలియట్లేదు. ఏదో చేసేసాం పెట్టేసాం అన్నట్టుగా $18 అయితే తీసుకున్నారు పర్ మీల్. అది అయిపోయిందా, ఎపటైజర్ చెప్పాం పెప్పర్ పన్నీర్ అని, అదైతే చెప్పలేము, ఎంత చండాలంగా ఉందని చెప్పలేము. ఈ మాత్రం దానికి గ్రాండ్ ఇంకోటి ఏదో గొప్ప చెప్తూ ఉంటారు కబుర్లు, అవన్నీ వేస్ట్. అసలు వెళ్ళడమే శుద్ధ దండగ, డబ్బులు బొక్క పెట్టుకుని వెళ్ళాను నేను. ఇప్పుడైతే కొటేషన్ చూసారు కదా, యూ కాంట్ ఫేక్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ మ్యూజిక్ అని. గుడ్ మ్యూజిక్ అయితే ఉంది, గుడ్ ఫుడ్ మాత్రమే కనపడలేదు. ఓకే, కమింగ్ టు ద ఫైనల్ థింగ్. ఓకే, ఫుడ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ అంబియన్స్కి వీటికి నేను ఇస్తున్న రేటింగ్ అయితే ఫుడ్ అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ a 2. కస్టమర్ సర్వీస్ ఇస్ 1.5, ఇట్స్ వెరీ బ్యాడ్. అంబియన్స్ ఐ విల్ గివ్ a 4. అంబియన్స్ కోసం అయితే వెళ్ళొచ్చేమో, కానీ ఫుడ్ అన్నిసార్లు ఒకటేలా ఉంటుందా అని చెప్పలేను. ఫుడ్ ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉండొచ్చు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ ఈరోజు ఈ సండే మధ్యాహ్నం మేము వెళ్ళింది అయితే ఫుడ్ మాకైతే నచ్చలేదు. మేబీ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకు వచ్చినటువంటి ఐటమ్స్ ఫుడ్ బాగుండి ఉండొచ్చు. సో దిస్ ఈస్ మై పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.